అవునా? సో, మీరు చెప్పిన తర్వాత మేము కూర్చొని అలాగే అనుకున్నాం. హ్మ్. కరెక్టే గదా! మనకు గూడా ఒక 2 రోజులు అలాగే ఉంటది కదా! అని జెప్పేసి. ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్‌ని కలిస్తే కాదు. అది జస్ట్ ఐయామ్ జస్ట్ కిడింగ్ గాని. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ రిసర్చ్డ్. అది ఊరికే అనలేదు. ఇట్ ఈస్ రిసర్చ్డ్ అదే అన్న అండ్ నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుతున్నా. హ్మ్. అది హ్మ్. మామూలుగా అసలు బేసిక్‌గా యాహ్! నిజమేనా? లేకపోతే మామూలుగా అది నిజమే. 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 అందుకే అన్నా ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్‌ని కలిస్తే చెప్తారు వాళ్ళే. ఏంది కథ అని. ఆర్ జనరల్ ఫిజిషియన్ ఏమో అన్న. ఐ థింక్ మెన్ షుడ్ గో టు జనరల్ ఫిజిషియన్. అన్న ప్రదీప్ అన్న. నో బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఐ థింక్ మనకి కూడా 40, 50 డేస్ సైకిల్స్ ఉంటాయేమో. అందులో మనకి కొంచెం మూడ్ డౌన్‌లో ఉంటామేమో మనం. బట్ యాహ్! మేబీ దట్ ఈస్ ట్రూ. అయితుండొచ్చు. మన ఇప్పుడు ఈ షో తర్వాత అందరూ ఒకసారి అందరూ సాడ్ కాంగానే ఇదేంటిది ఇది అని అబ్బాయిలు కూడా ఆలోచిస్తారు. వస్తే కలిసెళ్దాం అన్న. ఎళ్దాం. ఎళ్దాం. ఓకే. గురూజీ. చెప్పండి శిష్య. ఓకే. సో, సినిమాలో ఎలాగైతే అందరికీ ఇస్తారో ఇక్కడ చాలామంది బాధితులున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ బాధితులు, భార్య బాధితులు ఉన్నారు. సో, వాళ్ళకేమైనా ఐ థింక్ గంటా రవి మరేం సార్? గేటెడ్ గేట్ కమిటీ పెద్దగా చెప్పేదేముంది, చూస్తారు కదా నన్ను హైమాని. బేసికలీ మా కపుల్ లైఫే అది బేసికలీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డీల్ విత్. సో అందుకనే అక్కడ అసలు ఏం కాదు గురూజీ, అక్కడ ఉన్నాడు కదా ఇలా డబ్బాల షర్ట్ వేసుకున్నాడు చూడు ఆయన, ప్రదీప్ అని. ఆయన బట్ వన్ థింగ్, మీలో మేము రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చాలా షేడ్స్ చూస్తున్నాం. లైక్ మంగళవారంలో మీ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు చూస్తే ఇది. సో మీరు ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా, లైక్ డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది? ఏమో ఎవరన్నా రాస్తే చెప్దాం అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని. అదే డాకు రాణిలో మీకేమైనా క్యారెక్టర్ ఉందా? యా డాకు డాలీలో వెనకాల నేను, ఆ డాకు నేనే, డాలీ ఆమె బేసికలీ. సో ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మీరు ఇప్పటివరకు ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో కనిపించారు. బట్ ఈఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు మీతో మాట్లాడడం చాలా కష్టం. మీ షేడ్ ఇంకా చేయలేదురా హీరోయిన్ క్యారెక్టర్, చేద్దాం. చేస్తారు రా, వెళ్ళ రాస్తారు కదా ఎవరో ఒకరు. చిన్నపిల్లల్ని ఎందుకు సార్ భయపడతారు? మీరేదో అడుగుతున్నారు చెప్పండి. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? వై నాట్, ఇప్పుడే అనుకుందాము. నాకు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైనా రాస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తా. నచ్చితే ఖచ్చితంగా చేస్తా. డన్. సో చైతన్య గారు, సో హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. సో నాకు మొత్తం ఎపిసోడ్స్ చూసినప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఒకటి బాగా ఏంటంటే డ్యాన్స్ వచ్చు అని అన్నారు కదా, ఆ స్టెప్ మీరు క్రియేట్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా, లేదా ఆన్ స్పాట్లో ఏమన్నా అలా ఏమన్నా? అంటే మీరు స్టార్ట్ చేశాక వాళ్ళిద్దరు కంటిన్యూ చేశారు కదా, సో ఓకే. కాదు, ప్రదీప్ అన్న జస్ట్ డాన్స్ చేయమన్నాడు. మనోడు స్టెప్ చెప్పింది మనోడే. ప్రదీపే అలాంటి స్టెప్ కూడా చెప్పింది. అవునా? ఇది జస్ట్ మీరు చూసింది జస్ట్ పీస్ ఆఫ్ ద హోల్ Sample ఆ? ఎపిసోడ్. అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇట్ ఈస్ మచ్ మోర్ హిలేరియస్ దెన్ వాట్ యు ఎక్స్పెక్ట్. ఓకే. యా ఐ నో. ఇక్కడ వేసిన దాంట్లో లాస్ట్ ఎపిసోడ్ అదే కాబట్టి సో ఐ వాస్ వావ్. ఓకే. సో చైతన్య ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఫర్ అంటే నాకు ఒక క్వశ్చన్ ఉందండి, ఇది ఎనీవన్ కెన్ ఆన్సర్. ఫస్ట్ వన్ తేజ గారితో డైరెక్ట్ చేసి అండ్ సెకండ్ వన్ అరుణ్ గారితో డైరెక్ట్ చేయడం ఎందుకు, వై డైరెక్టర్స్ చేంజ్ అన్నది, ఎనీ రీజన్? తేజ ప్రైమర్లీ యాక్టర్. ఇది అనుకున్నప్పుడు మన తేజ వేరే సినిమాలో యాక్టర్ కమిట్ అయినాడు, ఎస్పెషల్లీ గుంటూరు కారం అదే టైంలో. సో ఆ క్లాస్ అయ్యి అట్లా మార్చు. సో ఇంకొకటి సుజాత గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన డైలాగ్స్ అయితే నిజంగా తెలంగాణ భాష వచ్చిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు, కానీ మాకు బేసిక్ ఆంధ్ర జోన్ నుంచి వచ్చిన వాళ్ళం ఏంటి ఇన్ని బూతులు ఉంటాయా, ఇంత ఇంత రకాలుగా మాట్లాడతారా అని అనిపించింది. రాసింది మీరే కాబట్టి మీరే ఆన్సర్ చేయండి. అవన్ తన యాడింగ్స్ అన్ని అన్ని ఓ అన్ని అదే అడుగుదాం అనుకున్నాను. సుజాత గారు, లైక్ ఆన్ స్క్రిప్ట్ అక్కడ స్పాట్లో ఏమన్నా కరెక్షన్స్ లాంటివి చేస్తూ ఇది కాదన్నా ఇది పెడదాం పట్టుమని కొడదాం అని మీరేమన్నా సజెస్ట్ చేశారా? అంటే కొంచెం అవి అంటే ఫస్ట్ అవి బూతులు కాదు, యా ఓకే. తెలంగాణ తిట్లు. అంటే బూతులు అంటే కొంచెం అందరి ముందు మాట్లాడకుండా అట్లుంటాయి కదా, కానీ అవి తిట్లు అన్నమాట అవి. సో ఆ తిట్టే కాన్సెప్ట్ పెట్టినారు.
కొంచెం తిట్లలో ఎక్కువ ప్రావీణ్యం పొందిందని కాబట్టి కాదు ఇంట్లో ఎక్కువ- రాకేష్ అనుకునేవన్నీ ఇక్కడికి వచ్చానేస్తున్నావా చెప్పు. చిచి అట్లేం లేదు. కొంచెం అవన్నీ తిట్లు ఊరు నుంచి వచ్చినా కాబట్టి నాకు ఆ కొంచెం తిట్లు ఆ భాష అంతా కూడా నాకు బాగా తెలుసు కాబట్టి సగం అని చెప్పి పని తగ్గించేశారనమాట పేరు. అంటే ఏమో అర్థం కావా? ఓకే. కాదు, అందులో తెలంగాణ లాంగ్వేజ్లో ఇట్లాంటి తోకలు చాలా ఉంటాయి. అమ్మాయి ప్రాపర్ తెలంగాణ కాబట్టి బాగా తెలుసు. వాట్ యూ కెన్ సే తను షీఈ్ అ గోల్డ్ మైన్ ఫర్ దట్ లాంగ్వేజ్ బేసికలీ. మీకు అది మీరు చూసింది చాలా తక్కువ. ఇంకా ప్రదీప్ అన్న కీప్స్ కంట్రోలింగ్, లేదు అంత పోవద్దు మళ్ళీ అది సెన్సార్ అవుతుంది మళ్ళీ అది అని అంటుంటాడు. బట్ దిస్ టైమ్ ఐఎమ్ మచ్ మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ హేమా, బికాజ్ హేమా అండ్ చాలా ఫస్ట్ సీజన్కి అప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నా, నేను చేస్తా, మీరు అది అని. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సెట్కి వస్తే షీ ఈజ్ లైక్ దేర్ విత్ ఎవ్రీథింగ్. యా. సుజాత గారు, మీరు ఆన్ స్క్రీన్ హైమా, నేను ఆఫ్ స్క్రీన్ హేమమాలిని. సో సిమిలర్ ఉన్న క్యారెక్టర్స్, Hey. కొంచెం రెబలిస్టిక్ గానే ఉంటాయి ఇద్దరు. ధర్మేంద్ర ఇంకా రాలేదు. నా ధర్మేంద్ర వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలుస్తాను. ఓకే, మళ్ళీ థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ కెంటారాలో నుంచి వాటర్ కొంచెం ఇస్తారా ప్లీజ్? లాక్. మళ్ళీ అమ్మాయిలు కలిసిపోతున్నారా? యా, హే ఉమెన్ పవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, చైతు గారు హాయ్ అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? ఏం బాగున్నాను తమ్ముడు, నువ్వు ఎలా ఉన్నావు? యా, మామూలుగా దర్శి గారేమో కొంచెం బాగా యాక్టివ్గా ఉంటారు, అభినవ్ గారేమో అప్పుడప్పుడు అలా అనిపిస్తారు, మీరేమో చాలా ఇంట్రోవర్ట్గా అలా ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మాట్లాడకుండా. సో మీ ముగ్గురిని కలిపినప్పుడు అసలు వాట్స్ రియాక్షన్? ఏవో పార్టీస్ కూడా జరిగాయి అన్నారు, ఎలా ఉండేది మీ ముగ్గురి మధ్యలో? పార్టీస్ మాత్రం అసలు ట్రిమెండస్ గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే. ట్రిమెండస్ అంటే అసలు ఇంకా అభినవ్, గంట అన్న, ఇంకా ప్రదీప్ కానీ అందరు చుక్కపడంగానే అసలు చుక్కలు చూస్తారు అందరికి. అవునా? అసలు అబ్బా అదిరిపోతుంది. ఐ మీన్ లైక్ వీ హ్యాడ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్. అండ్ మా హోస్ట్ ఆల్ ద టైమ్ ఇస్ పావని వాళ్ళ ఇంట్లోనే పార్టీస్ జరుగుతాయి. అండ్ ఈ గ్యాంగ్ మీరు ఆ స్క్రీన్ మీద చూసారు కదా, గ్యాంగ్ అంతా నవ్విస్తారు, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. కాదు, ఐ థింక్ టు బీ ఆనెస్ట్ టు సే మాకు అసలు చుక్క కూడా అవసరం లేదు. ఐ నో, బట్ చుక్కలు లేకుండానే చుక్కలు చూపిస్తారు అనమాట. శుద్ధ పూసవే నువ్వు, ఇక చెప్పిగా వాళ్ళని అమ్ముతారు చాలుగా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ, ఆల్ ది బెస్ట్. అండ్ 15th డెఫినెట్లీ మీకు చాలా మంచి రెస్పాన్స్ రాబోతుందని అనుకుంటున్నాను. యా, అండ్ అక్కడ సేవ్ ద టైగర్స్ 2లో ఆ లవ్ సింబల్ ఎవరిది ఐడియా? 2 ఈజ్ కనెక్టెడ్ టు ఎస్, రైట్? See, essentially it is love, the love that you gave us and we are giving back. యా, థ్యాంక్ యూ సో మచ్.